విడివిడిగా చావడమో లేక విడిపోవడమో. అంతే, అందరూ అలా అవుతున్నారనను. ఆర్థిక సమస్య ఉన్న పెళ్ళిళ్ళు చాలా మటుకు ఇలాగే అంతమవుతున్నాయి. అబ్బా ఊరుకో అమ్మా, ప్రేమ అన్నది ఒక తెలియని పజిల్ లాంటిది. దానిమీద ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి బాగుంటాయి. మధ్యన నువ్వెందుకు అంత ఉద్రేకపడతావు? ఆఖరికి విసుక్కుంది విజయ. ఆ రోజు రాజారావు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. చేతిలో స్వీట్స్ ప్యాకెట్ ఉంది. ఇంట్లో అడుగు పెడుతూనే పూజ పూజ అని గట్టిగా పిలిచాడు. ముందు సావిత్రి వచ్చింది. ఏమిటి బాబు, ఇవాళ చాలా సంతోషంగా కనిపిస్తున్నావు? అవునండి, నాకు బ్యాంకులో ఆఫీసర్ ఉద్యోగం వచ్చింది. ఇదిగో స్వీట్స్ తీసుకోండి. పూజ ఏది? ఆ ఆనందాన్ని ఆమెతో పంచుకోవాలనే ఉబలాటం అతనిలో ఎక్కువగా ఉంది. చాలా సంతోషం, కూర్చో, పూజ స్నానం చేస్తున్నది, వస్తుంది అంది ప్యాకెట్ అందుకుంటూ. పూజ స్నానం చేసి డ్రెస్ అయి గదిలోకి అడుగు పెట్టగానే ఆమె వంటి మీద నుంచి సింతాల్ సబ్బు పరిమళం గదంతా వ్యాపించింది. మస్టర్డ్ కలర్ పల్చని ప్లెయిన్ చీరలోంచి ఆమె ఎత్తు పల్లాలు స్పష్టంగా కనిపిస్తూ అతనికి కనువిందు చేస్తున్నాయి. ఆ ప్లెయిన్ చీరకి ఆమె వేసుకున్న చిన్న చిన్న పువ్వులున్న బ్లాక్ బ్లౌజ్ బాగా నప్పింది. మెడలో ముత్యాలహారం. పూజ అప్పుడే వికసించిన లేత గులాబీలా చాలా ఆకర్షణీయంగా కనిపించింది రాజారావు కళ్ళకు. చూపు తిప్పుకోలేకపోయాడు 2 నిమిషాలు. చూపు తిప్పితే ఆ దృశ్యం చెదిరిపోతుందేమోనన్న అనూహ్యమైన భావన ఆ కళ్ళల్లో తొంగి చూస్తోంది. పూజని రోజూ చూస్తున్నాడు. పాఠం చెప్తున్నంతసేపు అదే పనిగా చూస్తున్నాడు. ఆ అమ్మాయి నోట్స్ రాస్తున్నంతసేపు తదేకంగా చూస్తున్నాడు. ఆమె ముగ్ధ మనోహరమైన రూపం అతని గుండెలో గుడి కట్టుకొని కూర్చుంది. ఆమెని గుడిలో ప్రతిష్ఠించుకొని ప్రతిరోజు పూజిస్తున్నాడు, అర్చన చేస్తున్నాడు. కానీ పూజ, నాకు నువ్వు కావాలి అని చెప్పే ధైర్యం ఇన్నాళ్ళు అతని నిరుద్యోగం అతనికి ఇవ్వలేదు. ఇప్పుడు ఉద్యోగస్తుడయ్యాడు. మంచి ఉద్యోగం, మంచి పొజిషన్, మంచి జీతం. తను కోరిన అమ్మాయిని పొందడానికి ఇంతకంటే ఏం కావాలి ఏ మగాడికైనా? పూజకి మాత్రం ఎవరున్నారు? ఒక్క తల్లి తప్ప. తనని కాదనరని నమ్మకం. కానీ రాజారావు మనసులో ఎక్కడో ముళ్ళు గుచ్చుకున్నట్టుగా చిన్న సందేహం పట్టి పీడిస్తోంది. అది తను షెడ్యూల్డ్ క్యాస్ట్ వాడు, వాళ్ళు బ్రాహ్మణులు. పూజని తనకిచ్చి చేస్తారా? అదొక్కటే అతని భయం. కానీ రాజారావులో ఏదో తెలియని మొండి ధైర్యం ప్రవేశించింది. ఒక్క చిన్న అబద్ధమాడితే? అవును, తను పూజని పొందాలంటే అలాగే చెయ్యాలి. ఒక నిర్ణయానికి వచ్చేసరికి మనసెంతో తేలికపడినట్టు అనిపించింది. పూజ, నాకు బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చింది. కంగ్రాచులేషన్స్ మాస్టారు, అందంగా నవ్వింది పూజ. థ్యాంక్ యూ పూజ. అయితే మాస్టారు, మరి రేపటి నుంచి ట్యూషన్కి రారా మీరు? అమాయకంగా అడుగుతున్న పూజని చూస్తుంటే ముద్దొచ్చింది రాజారావుకి. ఎందుకు రాను? సాయంత్రం కదా ట్యూషను, తప్పకుండా వస్తాను. ఇంకా చెప్పాల్సింది చెప్పి ఒప్పించవలసింది చాలా ఉంది మనసులో అనుకున్నాడు. తను ఎలాగైనా విజయం సాధించాలి, ఏం చేసైనా సరే దృఢ నిశ్చయం చేసుకుని లేచాడు. ఒకరోజు సావిత్రికి 2 ఉత్తరాలు వచ్చాయి. ఒకటి వాళ్ళ అన్నయ్య దగ్గర నుంచి, ఇంకొకటి వాళ్ళ పెద్దక్క దగ్గర నుంచి. ప్రియమైన చెల్లెలికి మీ అన్నయ్య దీవించి రాయినది. ఇక్కడ పూజ కోసం ఒక మంచి సంబంధం చూశాను. మన శాఖ వాళ్ళే, మంచి సంప్రదాయం, కుర్రాడు బుద్ధిమంతుడు, బిఏ బిఈడి మాస్టరు. కట్నం 25,000 ఇస్తే చాలట, మరేమీ అక్కర్లేదట. నేను అడగగానే ఒప్పేసుకున్నారు. పిల్లని కూడా చూడనక్కర్లేదన్నారు. మన పూజని వాళ్ళు ఏదో పెళ్లిలో చూశారట. నువ్వు పూజ వెంటనే బయలుదేరి వస్తే మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు. ఉత్తరం అందిన వెంటనే మీరిద్దరూ ఆలస్యం చేయకుండా బయలుదేరి రండి. 2వ ఉత్తరం విప్పింది. ప్రియమైన చెల్లెలికి, ఇక్కడ మేము కులాసాగా ఉన్నాం. అక్కడ మీరిద్దరు క్షేమమని తలుస్తాను. మన పూజకి ఇక్కడో మంచి సంబంధం చూశాను. అబ్బాయి మన నియోగులే, స్టేట్ బ్యాంక్లో క్లర్కు పని చేస్తున్నాడు. పూజకి ఈడు జోడుగా ఉంటాడు. 1,00,000 2 లక్షలు ఇస్తామని వస్తున్నారట చాలామంది. కానీ పిల్ల బాగుంటే కట్నం తగ్గిస్తారని 50,000కైనా ఒప్పుకోవచ్చు. మన పూజ చక్కటిది. వాళ్ళు పూజని చూస్తే తప్పకుండా చేసుకుంటారు. మనది చాలా పరువుగల కుటుంబం. కులం సంప్రదాయం చూసి పెళ్లి చేయాలి. డబ్బు లేకపోయినా పరువుకి ప్రాధాన్యతనిచ్చే వంశం మనది. వేరే శాఖ వాళ్ళలో చాలామంది దొరుకుతారు. కానీ శాఖాంతర వివాహాలు చేసుకుంటే మన బంధువులే మనల్ని ఆక్షేపిస్తారు. ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే
పూజ తనకిప్పట్నుంచి పెళ్ళేమిటని మొండికేసినా నువ్వు మందలించి నచ్చచెప్పి దాన్ని తీసుకురా. మన కంటికి మన పిల్లలు ఎప్పుడూ చిన్నపిల్లల్లాగే కనిపిస్తారు. పూజకి అప్పుడే 20 నిండిపోయాయి తెలుసా. ఎప్పుడు బయలుదేరేది వెంటనే రాయ్. 2 ఉత్తరాలు కూతురికి చూపించింది సావిత్రి. పూజకి గుండెలో గుణపం దిగినట్టయింది. అమ్మ, మామయ్యకి దొడ్డమ్మకి మరేం పని లేదు. వాళ్ళు అలా రాస్తూనే ఉంటారు. నేనెక్కడికి రాను, నన్ను బలవంత పెట్టకు ముందే చెప్పేసింది. సావిత్రి ఎన్ని విధాలుగా నచ్చజెప్పినా వినిపించుకోలేదు. గట్టిగా కోప్పడితే ఏడుస్తుంది. అది ఏడిస్తే తను భరించలేదు. ఇంతలో రాజారావు వచ్చాడు. అతని చేతిలో పువ్వుల ప్యాకెట్ ఉంది. అది విప్పి ప్లేట్లో పువ్వులు సర్ది ఉంచి ఆ పువ్వుల మధ్య 1000 రూపాయలు పెట్టి సావిత్రి చేతికిస్తూ, సమయానికి మీరు నాకు సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీ డబ్బు మీకు పువ్వుల్లో పెట్టి ఇస్తానన్నాను కదా, ఇదిగో అంటూ తల కాస్త ముందుకు వంచి తమాషాగా నవ్వాడు. అతని వినయ విధేయతలకి సావిత్రి చాలా మురిసిపోయింది. పూజ అలా ఉందేమిటి? పూజ ముభావంగా ఉండడం చూసి అడిగాడు. వచ్చిన ఉత్తరాల గురించి చెప్పింది సావిత్రి. మాలో కట్నాలు ఎక్కువ బాబు, అంతంత కట్నాలిచ్చి పెళ్లి చేయడం అంటే మాటలా? పూజని చేసుకుందుకు కట్నం అడుగుతున్నారా? ఎవరండి అంత బుర్రలేని వాళ్ళు? అసలు పూజనే కట్నం. పూజ అంటే చాలు ఆమెని చేసుకోవడానికి ఎవరైనా ముందుకు వచ్చి తీరతారు. పూజని క్రీగంట చూస్తూ అన్నాడు. సావిత్రికి ఆ మాటలు బాగా నచ్చాయి. ఆ సమయంలో రాజారావు కూడా బాగా నచ్చాడు. అతని ఆఫీసర్ ఉద్యోగం నచ్చింది. ఏదో ఆలోచన ఫ్లాష్లా వెలిగింది ఆమె మస్తిష్కంలో. బాబు, మీ అమ్మా నాన్నగారు వాళ్ళు ఎక్కడున్నారు? నాన్నగారు ఏం చేస్తుంటారు? అన్నదమ్ములు ఎంతమంది? ప్రశ్నల వర్షం కురిపించసాగింది సావిత్రి. ఒక్క క్షణం మాట్లాడలేదు రాజారావు. ఎవరూ లేరండి. మా మేనత్త ఒకావిడ నన్ను పెంచి పెద్ద చేసింది. నేను ఒంటరివాణ్ణి. మీరు బ్రాహ్మణులేనా? అడగవలసిన ప్రశ్న అడగనే అడిగింది సావిత్రి. పిడుగులాంటి ప్రశ్న. అయినా తొనకలేదు బెనకలేదు. మొండి ధైర్యం తెచ్చుకుంటూ అన్నాడు. అవునండి. అమ్మయ్యా, ఏదో పెద్ద సమస్య తీరిపోయినట్టుగా ముఖం పెట్టింది సావిత్రి. రాజారావు ఇంకొంచెం ధైర్యం చేస్తూ అన్నాడు మెల్లగా. మీకు అభ్యంతరం లేకపోతే పూజని నేను చేసుకుంటానండి. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టయింది సావిత్రికి. కానీ పూజ ముఖం వాడిపోయింది. ఆమె ముఖం వాడిపోవడం రాజారావు దృష్టిని దాటిపోలేదు. పూజ విసురుగా అక్కడ్నుంచి లేచి వెళ్ళిపోయింది. నేను పూజని అడిగి ఏ సంగతి చెప్తాను బాబు అంది సావిత్రి సంతోషంగా. మాస్టర్ని చేసుకోవడం నాకిష్టం లేదు. ఏం, ఎందుకు ఇష్టం లేదు? చక్కగా కానీ కట్నం లేకుండా బ్యాంక్ ఆఫీసర్ భర్త అవుతున్నాడంటే ఎగిరి గంతులెయ్యాల్సింది పోయి అవేం మాటలే? వాళ్ళ అన్నయ్య పెద్దక్క చూసిన సంబంధాలైతే బోలెడు కట్నాలు ఇచ్చుకోవాలి. నిజానికి అంత డబ్బు తన దగ్గర లేదు. ఇంట్లోనూ బ్యాంకులోనూ అంతా కలిపి పట్టుమని 25,000 కూడా లేవు. ఆ సంగతి వాళ్ళెవరికీ తెలీదు. రాజారావుకిచ్చి చేస్తే నయా పైసా ఖర్చుండదు. మంచి అల్లుడు దొరికాడన్న తృప్తి తనకి ఉంటుంది. ఆలోచిస్తున్న కొద్దీ మనసు దూది పింజలా తేలిపోసాగింది. ఈ మధ్య రాజారావు వచ్చినప్పుడల్లా సావిత్రితో చనువుగా మాట్లాడటం, స్వీట్స్ తేవడం చేస్తున్నాడు. ఆంటీ, మీరు చాలా అందంగా ఉంటారు. మీకు ఇంత పెద్ద కూతురు ఉందంటే ఎవరూ నమ్మరు అంటూ పొగిడేస్తున్నాడు. ఒక మగాడు పొగిడితే వాడు ఏ వయసు వాడైనా సరే తన వయసు కూడా మర్చిపోయి అద్దం ముందుకు వెళ్ళి బయట సర్దేసుకొని తన ముఖాన్ని అన్ని యాంగిల్స్లోంచి చూసుకుంటుంది ఆడది. తనకి తెలియకుండానే ఆ పొగిడిన వాడి మీద చెప్పలేనంత ఇష్టాన్ని పెంచుకుంటుంది. ఒకరోజు సాయంత్రం ఫస్ట్ షో సినిమాకి ఎదిరింటావిడతో కలిసి బయలుదేరింది సావిత్రి. సుజాత వాళ్ళ ఇల్లు దాటుతుంటే సావిత్రిని చూసి సుజాత యువతలకి వచ్చింది. సావిత్రి అంది. ఏమండి, ఆవిడొచ్చింది. సినిమాకి వెళ్తున్నామండి, చాలా బాగుందట. పూజ రావడం లేదా మీతో? దానికి తలనొప్పెట రానంది. ఈడొచ్చిన ఆడపిల్లని ఒక్కర్తిని ఇంట్లో వదిలేసి ఇలా తిరుగుతుందేమిటి ఈవిడ? మనం పిల్లలకి ముందు అలాంటి అవకాశాలు ఇవ్వడం ఎందుకు? తర్వాత బాధపడ్డం ఎందుకు? అసలు తప్పు పెద్దవాళ్లలోనే ఉంది అనుకుని నిట్టూర్చింది సుజాత. అటు తల్లిని వెళ్ళనిచ్చి గబగబా డాబా ఎక్కేసింది పూజ. పూజ సంకేతం అందుకొని జగపతి కూడా చేరాడు అక్కడికి. గువ్వల జంటల ఆ ప్రేమ జంట గాలి కూడా చొరబడనంత దగ్గరగా ఒకరి
కౌగిలిలో ఒకరు కరిగిపోతున్నంత చేరువగా కూర్చొని భాష కందని భావాలతో ఉక్కిరిబిక్కిరి అయిపోతూ వయసు వేడిలో కరిగిపోతూ మైమరచి ఉన్నవేళ హఠాత్తుగా ఫ్లాష్ వెలిగింది. ఇద్దరూ గతుక్కుమన్నారు. పూజ భయపడి చుట్టూ చూసింది. ఎవరూ లేరు. మెట్ల మీద అడుగుల చప్పుడు. ఎవరో గబగబా 2 మెట్లు ఒక్కసారే దిగుతూ ఎవరూ సమాధానం రాలేదు. జగపతి ధ్యాసలో పడి వీధి తలుపు వేయడం మర్చిపోయింది. ఎవరో వచ్చారు, వెళ్ళారు. ఎవరు ఫోటో తీశారు? ఎవరై ఉంటారు? ఆ రాత్రి పూజకి భయంతో రకరకాల ఆలోచనలతో అసలు నిద్ర పట్టలేదు. ఎప్పట్లాగే రాజారావు ట్యూషన్ చెప్పడానికి వచ్చాడు. పూజ, నువ్వు లేనిదే నేను బ్రతకలేను. నువ్వు నన్ను చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. నాకు నువ్వు కావాలి పూజ. ధైర్యంగా ఆమె చేతులు పట్టుకున్నాడు. మాస్టారు ఆమె గుండె గొంతులోకి వచ్చినట్టయింది. నిజం చెప్పేయడం మంచిదనిపించింది. మాస్టారు, నేను మా పక్కింటి అబ్బాయిని ప్రేమిస్తున్నాను తడబడుతూ అంది పూజ. ఒక్క నిమిషం తదేకంగా ఆమె కళ్ళల్లోకి చూసి, నాకు తెలుసు పూజ, ఆ రోజు పెళ్లి విషయం ఎత్తినప్పుడు నువ్వు ముభావంగా ఉన్నప్పుడే పసిగట్టాను. ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ఎక్కువ తెలివితేటలు అక్కర్లేదు గంభీరంగా అంటూ ఒక కవరు జేబులోంచి తీసి ఇచ్చాడు. ఇది చూడు. కవర్ విప్పి చూసిన పూజకి హఠాత్తుగా తను అగాధంలోకి జారిపోతున్నట్టు, కాళ్ళ కింద నేల కూలిపోతున్నట్టుగా అనిపించింది. వెన్నులోంచి వణుకు పుట్టుకొచ్చింది. ఊపిరి పీల్చడం కూడా కష్టమైపోయింది. ఆమె 2 కళ్ళు శ్రావణ మేఘాలయ్యాయి. ఈ ఫోటో మీ అమ్మకి చూపిస్తాను. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ముందు నిన్ను చంపి తర్వాత మీ అమ్మ చస్తుంది. ఆఫ్టర్ ఆల్ ఒక ఆఫీసులో ప్యూన్గాన్ని తన అల్లుడిగా చేసుకునేందుకు మీ అమ్మ చస్తే ఒప్పుకోదు. అంతేకాదు, ఈ ఫోటో కాపీ మీ బంధువులందరికీ ఒక్కొక్క కాపీ పంపిస్తాను. అప్పుడు మీ బంధువుల్లో ఎవ్వరూ నిన్ను చేసుకునేందుకు ముందుకు రారు. నీ ప్రేమాయణం 10 మందికి తెలిసిపోతే నీ పరువు, మీ అమ్మ పరువు, నీ మేనమామల పరువు ఏమైపోతుందో బాగా ఆలోచించుకో. మెల్లగానే అన్నా చాలా కటువుగా అన్నాడు రాజారావు. అతని మాటలు సూటిగా అవతలి వ్యక్తిని చీల్చేసేలా ఉన్నాయి. పూజ అలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఊహించలేదు. ఆమె హృదయం భగ్గుమంది. భయంతో కంపించిపోతూ మెల్లగా అంది, అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? మా అమ్మకి మాత్రం చూపించవద్దు. మా అమ్మ చచ్చిపోతుంది. నన్ను పెళ్లి చేసుకుంటానని మీ అమ్మతో చెప్పు. ఎలాంటి పరిస్థితుల్లోనూ నేను నిన్ను వదులుకోదలుచుకోలేదు. ఆఖరికి పూజ బెదిరిపోతూ అడిగింది. ఆఖరికి అవసరం వస్తే జగపతి ప్రాణాలు తీసైనా సరే నిన్ను నేను దక్కించుకుంటాను. నాకు నువ్వు కావాలి. హఠాత్తుగా రాజారావు లేచి ఆమె ఊహించని విధంగా దగ్గరకు లాక్కుంటూ పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. పూర్తిగా భయపడిపోయింది పూజ. ఏదో సరదాగా తను జగపతి ప్రేమించుకున్నారు. కానీ తన ప్రేమ కథకి ఇన్ని దారుణమైన మలుపులుంటాయని తను కల్లో కూడా ఊహించలేదు. తనలాంటి అమ్మాయిలు పెద్దవాళ్ల గురించి, పెళ్లి గురించి ఆలోచించకుండా ఏదో సరదాకి అన్నట్టు ఎవరినో ఒకరిని ప్రేమించడం మొదలు పెడితే ఫలితాలు ఇంత దారుణంగా ఉంటాయి కాబోలు. నాకు నువ్వంటే పిచ్చి ప్రేమ కాబట్టి నువ్వు ఇన్నాళ్ళు జగపతితో తిరిగినా నేను పెళ్లి చేసుకుంటాను. నీ సంగతి తెలిస్తే ఎవడు నిన్ను చేసుకునేటందుకు ముందుకు రాడు. ఎప్పుడైనా ఎవరైనా అడిగినా జగపతి నీకు అన్నయ్య లాంటివాడని చెప్పు. వాడికి నువ్వు చెలివి కాదు, చెల్లివి. గుర్తుంచుకో. జగపతి అడిగినా అదే చెప్పు. ఏదో తెలియని భయం ఆమె గుండెల మీద కర్కశంగా నాట్యం చేస్తుంటే గుండెల్ని చక్కబట్టుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తూ అలా చేష్టలుడిగి కూర్చుండిపోయింది పూజ. ఆ రోజు ఆదివారం. రాజారావు పొద్దుటే వచ్చాడు. సావిత్రి ఇంట్లోనే ఉంది, ఎక్కడికి వెళ్ళిపోకుండా. సాధారణంగా ఇంటి పట్టున ఉండదు. తన గొప్పలు, తన కూతురి గొప్పలు చెప్పుకోవడానికి ఎవరింటికో ఒకళ్ళింటికి వెళ్తూనే ఉంటుంది. రాజారావుని చూసి సావిత్రి ముఖం సంతోషంతో వెలిగిపోయింది. రా బాబు, కూర్చో. పూజ పెళ్లికి ఒప్పుకుంది తెలుసా? రాజారావు సావిత్రి కోసం మంచి జరీ చీర, పూజ కోసం ప్యూర్ సిల్కు చీర తీసుకొచ్చాడు. ఇప్పుడెందుకు ఇవన్నీ అంటూనే తీసుకుంది. రాజారావు తన మాటలతో ఆవిడ్ని హిప్నటైజ్ చేశాడో మరేం చేశాడో తెలీదు. కానీ రాజారావు చెప్పింది వేదం. అతను ఆడిన ప్రతి మాట ఆవిడకి వీణుల విందు. మరో వారం రోజుల్లో మంచి ముహూర్తాలున్నాయండి. టైం ఎక్కువ లేదు. తిరుపతిలో పెళ్లి జరిపిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎల్లుండే మన ప్రయాణం. మీరు కాదనరనుకోండి. ఎటొచ్చి మీ వాళ్ళకి ఉత్తరాలు రాయడానికి కూడా టైం లేదు. ఓ పని చేయండి,
పెళ్ళయ్యాక పూజ నేను మీరు కలిసి మీ వాళ్ళందరిళ్ళకి వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదాలు పుచ్చుకొని వచ్చేస్తాం. ఎలా ఉంది ఐడియా? పెళ్లి ఖర్చంతా నాదే సుమండి. ఒక్క నయా పైసా కూడా మీరు ఖర్చు పెట్టడానికి వీల్లేదు. ఒక్క రూపాయి కూడా మీ చేత ఖర్చు పెట్టించనివ్వను అంతే. సావిత్రి ఉబ్బి తబ్బిబ్బవుతోంది రాజారావు మాటలకి. ఆమెలో ఆలోచించే శక్తి పూర్తిగా లోపించింది. ఆవిడ కళ్ళకి అంతటా పొగడ్తలు, కానుకలు, ఆఫీసర్ ఉద్యోగం, డబ్బు, హోదా, కానీ కట్నం లేకుండా అల్లుడు రావడం, ఇవన్నీ సినిమా రీళ్లలాగా కనిపిస్తున్నాయి. కూతురి మనసులోకి తొంగి చూసేటంత గ్రహింపు శక్తి ఆమెకు లేదు. ఫలితం సావిత్రి దగ్గర బంధువులెవరూ రాకుండానే తిరుపతిలో పూజ, రాజారావుల పెళ్లి జరిగిపోయింది. సావిత్రి మాట ఎలా ఉన్నా పూజని తలుచుకుంటే సుజాతకి దుఃఖం ఆగడం లేదు. పెళ్ళై ఇంకా 6 నెలలు అవ్వకుండానే ఎంత అఘాయిత్యానికి పాల్పడింది. అసలు సావిత్రి ననాలి. ఇందులో సావిత్రి తప్పు ఎంతైనా ఉంది. విజయ తను విన్నది, తనకు తెలిసినది చెప్పుకుపోతోంది. ఈ రోజుల్లో ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం పెద్ద వింత విషయమేమీ కాదమ్మా. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం కూడా వింతేమీ కాదు. కానీ పూజకి ఇష్టం లేని ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇది. తమాషాగా ఉంది కదూ. రాజారావు మేకవన్య పులెట, బ్రాహ్మణుడని చెప్పి మోసం చేశాడట. జగపతి పూజలని రకరకాల భంగిమల్లో ఫోటోలు తీసి అవి రోజు పూజకి చూపించి శూలాల్లాంటి మాటలతో ఆమె మనసుని చిత్రహింసలకి గురి చేశాడట. పూజ పెళ్లి విషయం సావిత్రి పుట్టింటి వాళ్ళకి తెలిసి వాళ్ళందరూ వచ్చి పూజని బాగా తిట్టిపోసి, ఈ జన్మలో నువ్వు మా గుమ్మం తొక్కద్దు, మేమెవరం మీ గుమ్మం తొక్కమని వాళ్ళ మధ్యనున్న బంధుత్వాన్ని కూడా తెంపేసుకొని వెళ్ళిపోయారట. దీనికి తోడు రాజారావు కొత్తలో కొన్ని రోజులు మంచిగా ఉన్నట్టు నటించినా తర్వాత జగపతిని ప్రేమించిన నేరానికి ప్రతిరోజు పూజని శారీరకంగా, మానసికంగా చాలా హింసించేవాడట. పూజ నెల తప్పడానికి కారకుడు జగపతేనని తెలిసి జగపతిని చంపేస్తానని వెళ్ళాడట. పూజకి బలవంతంగా అబార్షన్ చేయించాడట. ఈ అవమానాలు, బాధలు అన్నీ భరించలేక పాపం పూజ ఆత్మహత్య చేసుకుందట. అయ్యో, ఎంత పని చేసింది. కళ్ళంట నీళ్లు తిరిగాయి సుజాతకి. పూజ లాంటి వాళ్ళు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా 2 వెచ్చటి కన్నీటి బొట్లు రాల్చడం మినహా ఏం చేయగలరు ఎవరైనా? ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.